సభ్యులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాయవర్ సాయిరామ్ గారు మాజీ కార్పొరేటర్, మరి ఇక్కడ గోరు వేసి ఆయన సొంత పైసలతోటి గోరు వేసి మరి 2 రోజుల కిందనే మరి రేపు కూడా అన్నప్రసాద కార్యక్రమంలో వాళ్ళు మరి సాయిరామ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు దంపాల్ సూర్యనారాయణ గారికి కట్టమైసమ్మ కళ్యాణ మహోత్సవం ఈరోజు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఈ పర్వదిన మహాశివరాత్రి శుభ సందర్భంగా వారిని మరి ఎన్నో ఉన్నంత పదవులను వారికి అందించి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. అన్న అంటే నేనున్నా తమ్మి అంటూ ఏ గల్లికి పోయినా ఏ వాడకి పోయినా మరి ఆయన మనసు వినలాంటిది. మరి అన్న అయ్యప్ప స్వామి ఆ ఈశ్వరుని పరమేశ్వరుని ఆశీస్సులతో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఎన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ब्रह्मत्तो वजावदे अरहंडा व्यापारावृत्तमहंड उद्योगप्राप्तमस्या निर्माणस्य रंगविसिद्धिद्वारा उन्नत अधिकाराधिकारायत्रात्यर्थो महाकाली महालक्ष्मी महालक्ष्मी देवी स्वरूपिणी घट्टमैलम्मदल्ली देवता पूर्ण रूपाकटाक्ष प्रसिद्धित्वं पार्वती परमे संपूर्ण प्रभाकटाक्ष परमित्वस्याः नेत्रे सुरक्षान्धारय नमः पार्वतं गृहं गृह्णामि गृह्णामि देवेन देवेन राष्ट्रा शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिदशतं दीर्घमायुः अस्य श्री पार्वती परमेश्वरं पूर्णकृपाकटाक्षं देवतनुग्रहाय प्रसिद्धिरस्तु तदास्तु महाकाली महालक्ष्मी महालक्ष्मी देवी स्वरूपिणी महादुर्गा देवी स्वरूपिणी घट्टमैलम्मदल्ली देवता पूर्णानुग्रह प्रसिद्धिरस्तु तदास्तु तदास्तु विजयोस्तु भवन्तो न भवन्तु చాలా సంతోషం సార్. అందరూ ఇక్కడ చేస్తారు. అక్కడ కూడా ఇంత సమయం చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం 3-4 సార్లు రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ప్రోగ్రామ్ లో అన్నగారు సహకారాలు ఉన్నాయి. అంటే అయ్యప్ప స్వామి దొరికొచ్చాడు కట్టమైసమ్మ ఈ మందిరానికి. ఆడుదాము డప్పుల్ల దరువైరా శబరిమల అయ్యప్ప పాట వాడరా. ఆడుదాము డప్పుల్ల దరువైరా శబరిమల అయ్యప్ప పాట వాడరా. స్వామి శరణమనుకుంటూ ఎగరాలిరా అయ్యప్ప స్వామి పాట పాడాలిరా. ఘనమైన అయ్యప్పను కొలువాలంట, ఘనమైన అయ్యప్పను కొలువాలంట. గుడి గంటల నాదాలు మ్రోగుచుండగా
గొంతెత్తి అయ్యప్ప పాటవాడ ఆడుదాం అరే అరే ఆడుదాం ఆడుదాము డప్పుల్లా దరు వీరా శబరిమల అయ్యప్ప పాట. పర్వదినం సందర్భంగా 40వ డివిజన్ కట్టమైసమ్మ మందిరం దగ్గర ఈ పార్వతి పరమేశ్వర కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా అన్న ఎమ్మెల్యే గారికి, వారితో పాటు ఈ గుడి కమిటీ వారందరికీ, రమేష్ గౌడ్ గారికి, పంతులు గారికి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి, గుడి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. जय श्री राम, हर 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 महादेव, हर हर महादेव महादेव. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా శివనామ స్మరణ మారిమోగిపోతా ఉంది. ఈ శివనామ స్మరణ ఈ సంవత్సరపు మహాశివరాత్రి ప్రత్యేకమైంది. శివనామ స్మరణ గత 45 రోజుల నుండి కూడా హరిద్వార్ మన కుంభమేళలో ప్రయాగ్రాజ్లో మనం చూస్తూ ఉన్నాం. దేశంలోని హిందువులు 60% మంది ఈ కుంభమేళకి వెళ్ళిందంటే 60 కోట్ల పైన జనాభా. అదొక ప్రపంచ రికార్డు. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనమే అది. ఎవరో ఇక్కడ ఆ యోగి, ఆ మహాత్ముడు ఒక పిలుపుతోటి అద్భుతమైన సౌకర్యాలతోటి ఈరోజు చివరి రోజు అక్కడ మనం చూసినాం. ఈ హిందూ నగరం నుండి కూడా అనేక మంది పాల్గొనడం జరిగింది. అందరికీ ముఖ్యంగా కట్టమైసమ్మ ప్రాంగణంలో శివ పార్వతుల కళ్యాణం, అద్భుతమైన కళ్యాణం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మా సోదరుడు మాజీ కార్పొరేటర్ సాయిరాం గారికి మరియు ఆలయ కమిటీ సభ్యులు, మా తోటి స్నేహితుడు రమేష్ గౌడ్ గారికి, కమిటీ సభ్యులందరికీ, మరియు ఈ కళ్యాణంలో పాల్గొంటున్న సోదర సోదరిమణులకు, 40 డివిజన్ సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మహిళలకు ఈ ప్రాంగణంలోకి రాగానే ఈ స్పీకర్ ఇంతెందుకు మాకు మారిమోగిపోతుందో నాకు అర్థం కాలేదు. ముందుకు వచ్చినాక తెలిసింది మా ఆర్టిస్ట్ సీనన్న ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన తన వాక్ చాతుర్యంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప భక్తుడు అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మ రక్షకులు కానీ, సనాతన ధర్మం గురించి పనిచేస్తూ పాటుపడే వాళ్ళు రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ ఉంది. అక్కడ గత 11 సంవత్సరాల నుండి హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక నాయకుడి ఆధ్వర్యంలో ఈరోజు దేశమంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, ముఖ్యంగా హిందూ ధర్మం పునఃజాగృతి కాబోతా ఉంది, రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది చాలా శుభసూచకం. 2047 వరకు ప్రపంచంలోనే అగ్రస్థానానికి ఎదిగే దిశగా భారతదేశం ముందుకు సాగుతూ ఉంది. మన పండుగలు ముఖ్యంగా సంవత్సరం మొత్తంలో ఒక 2 నెలలు తప్ప ప్రతి నెలలో కూడా ప్రతి అద్భుతమైన పండుగలు జరుపుకుంటూ ఉంటాం. దాంట్లో
ముఖ్యంగా ఈ శివరాత్రి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మహాశివుడు కేవలం మనము ఒక నీటి ధారతోటే ఆనందపడే ఆయన భోలాశంకరుడు ఏది కోరుకుంటే అది ఇచ్చే ఆ శివుడికి మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాబోయే శివరాత్రి వరకు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి ఈ శివరాత్రి సందర్భంగా 40 డివిజన్ సోదర సోదరిమణులకు, నాయకులకు, పెద్దలకు, ముఖ్యంగా హరిఓం పంతులు వారు నా దగ్గరికి వచ్చి ఆహ్వానించడం జరిగింది. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా, పంతులు గారి నేను కానీ ఏ పూజ కార్యం చూసినా కానీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. అంటే ఏం ప్రత్యేకత అంటే ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. నేను గణపతి నవరాత్రులలో 10:30-11 గంటలకు వస్తే కూడా అసలు నేను ఆలస్యం వచ్చిన పంతులు గారు ఎక్కడైనా కానీ ఇక కాల్ది ఆరతిచ్చి పంపిస్తా అంటే 20 నిమిషాలు సంకల్పం తీసుకొని పూజ చేస్తాడు. గొప్ప వ్యక్తి హరిఓం పంతులు గారికి. మరియు ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతున్న వేద పండితులకు కూడా అందరికీ పాదావందనం చేస్తూ మరి ఒకసారి అందరికి కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి మొక్కులప్ప చెప్పు. ఎంత సల్లని వారు అన్న సూర్యన్న, ఎంత సల్లని వారు ధనపాలు సూర్యన్న, ఎంత సక్కానోడే అన్న సూర్యన్న. రమాని జెండా ఎత్తినోడు ఆ గల్లీ గల్లీలా జెండా ఎత్తి అన్న ఘనముగా అయ్యప్ప భక్తుడయిండు. ఎంత సల్లని వారు అన్న సూర్య